హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా వీరందరి ఖాతాల్లోకి 25,000 రూపాయలు జమ చేయబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. దాదాపుగా 55,000కు పైగా కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి కూడా 25,000 రూపాయలు ఖాతాలోకి జమ చేయబోతోందన్నమాట. మరి దీనికి సంబంధించి ఆల్రెడీ దరఖాస్తులను అయితే స్వీకరించడం జరిగిందనమాట. మరి మనకి ఎవరైతే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నారో వీరందరికీ కూడా డబ్బులైతే ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక అప్డేట్ని అయితే రిలీజ్ చేసిందండి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీ వ్యక్తిగత బ్యాంకు అకౌంట్ వివరాలన్నీ కూడా ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళి ఎవరైతే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా కూటమి ప్రభుత్వం మరి కాసేపట్లో ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు జమ చేయబోతోంది. ఈ పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి కూడా 25,000 రూపాయలు ఖాతాల్లోకి జమ అయితే అవుతాయండి. మరి ఈ పథకానికి సంబంధించి మీరు అర్హులా కాదా అని చెప్పేసి మీరు మీ స్వర్ణ గ్రామం గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అర్హత జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు. లేదా ఈ విధంగా మీ ఫోన్లోనే మీరు అర్హుల జాబితాలో మీ పేరు అనేది ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. అర్హుల జాబితాలో కనుక పేరు ఉంటే ఖచ్చితంగా మీరు యొక్క పథకం ద్వారా 25,000 రూపాయలు ఖాతాలకు జమ అవుతాయండి. మరి ఏపీ ప్రభుత్వం ఖాతాలో అయితే ఈ డబ్బులు జమ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి. ఇది చాలా ఇంపార్టెంట్ పథకము. మరి దీనికి సంబంధించి అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, మరి ఎవరికి యొక్క 25,000 రూపాయల పథకం ద్వారా డబ్బులు అనేది వస్తాయన్న పూర్తి సమాచారం ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి. చాలామందికి అర్హతలు ఉండి కూడా ఈ యొక్క అన్ని రకాల ప్రభుత్వాలకి సంబంధించినటువంటి లబ్ధి అయితే పొందలేకపోతున్నారన్నమాట. దీనికి కారణం కొన్ని రకాల అప్డేట్స్ అని చేసుకోకపోవటం. దీనివల్ల చాలామంది అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. కాబట్టి రాష్ట్రంలో తెలంగాణలో ఎటువంటి రూల్స్ అయితే లేవు. ఎందుకంటే ఒక రేషన్ కార్డు ఉంటే చాలండి వారికి అన్ని రకాల పథకాలు అనేది అమలు చేస్తున్నారు. కానీ మన ప్రభుత్వంలో ఆదేశాల ధృవీకరణ, అదేవిధంగా మరి యొక్క ప్రూఫ్స్ అనేవి అప్డేట్లుగా ఉంచుకోవడం, ఇవన్నీ కారణాల వల్ల ఎక్కడో ఒక తప్పు జరిగి అన్ని రకాల అర్హతలు ఉండి కూడా చాలామంది యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది పొందలేకపోతున్నారు అనమాట. అలాంటి ఇబ్బందులు ఏమీ కలగకుండా ఉండాలంటే కనుక ఈ రూల్స్ అన్నింటినీ కూడా మీరు పాటించి తొందరగా ఇవన్నీ అప్డేట్స్ కూడా చేసుకుని ఉంటే కనుక ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం వల్ల మీరు లబ్ధి అయితే పొందవచ్చు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది పొందాలండి. మరి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూల్స్లో కొన్ని మార్పులు చేయాలని చెప్పేసి ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే మరి అన్ని రకాల అర్హతలు ఉండి కూడా చాలామందికి ఒక పథకం అనేది పథకాలు అందట్లేదన్న ఉద్దేశంతో మరి యొక్క మన కూటమి ప్రభుత్వం అమలు చేసినటువంటి ఈ యొక్క సూపర్ 6 పథకాలకి సంబంధించి 6 స్టార్ వెరిఫికేషన్ పరిగణలోకి తీసుకుని ఇస్తున్నారు. కాబట్టి దీనిలో కొన్ని మార్పు చేర్పులు చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులతోటి చర్చలు అవన్నీ జరిగాయన్నమాట. త్వరలోనే దీనికి సంబంధించి మనకి మంచి అప్డేట్ కూడా రావడం అయితే జరుగుతుంది. మరి ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు ఖాతాల్లోకి రావాలంటే కనుక అర్హుల జాబితాలో పేర్లు ఏ విధంగా చేసుకోవాలి, ఎలాంటి వారికి ఎక్కువ డబ్బులు అనేవి వస్తాయి, 25,000 రూపాయలు ఏ కుటుంబాలకు వస్తాయన్న పూర్తి సమాచారం మీరు వీడియోలో తెలుసుకుందాం. నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి. ఏపీలో కొత్త పథకం అనేది అమలు కాబోతుందండి. 51,952 మంది అర్హులను గుర్తించారు. ఒక్కొక్కరికి కూడా అకౌంట్లోకి 25,000 రూపాయల వరకు జమ చేయబోతోంది కూటమి ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తు అనేది తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు ఆర్థిక చేయూత అందించేందుకు నేతన్నల సేవలో పథకాన్ని అమలు చేయబోతోంది. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలతో జీవోని విడుదల చేయడం జరిగిందండి. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి 25,000 రూపాయల చొప్పున అందించబోతోంది. వయసుతో సంబంధం లేకుండా దారిద్ర్య రేఖకు దిగువన బీపీఎల్ కేటగిరీకి చెందిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా ఒక పథకం ద్వారా డబ్బులు అయితే ఖాతాల్లోకి జమ చేయడం అయితే ముందు జరుగుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించేందుకు సిద్ధమైపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు నేతన్నల సేవలో ఈ యొక్క పథకాన్ని తీసుకోవడం జరిగింది. ఆగస్టు 7న ఈ కొత్త పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోగా తాజాగా ప్రభుత్వ మార్గదర్శకాలను కూడా విడుదల చేయడం జరిగిందండి. నేతన్న సేవలో పథకం కింద అర్హత కలిగిన చేనేత కుటుంబానికి ఏడాదికి 25,000 రూపాయల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. చేనేత కార్మికులు మగ్గాల సంఖ్యతో సంబంధం లేకుండా అర్హత ఉంటే చాలన్నమాట. ప్రతి కుటుంబానికి కూడా యొక్క సహాయం అందించాలని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా నేతన్న సేవలో పథకానికి 51,952 మందికి అర్హత ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత మగ్గం ఉన్న కుటుంబ పెద్దకు నేతన్న సేవలో యొక్క పథకం కింద 25,000 రూపాయలు అందజేస్తారు. ఒక చేనేత కుటుంబానికి ఎన్ని మగ్గాలు ఉన్నప్పటికీ కూడా ఏడాదికి ఒకేసారి ఈ డబ్బులు అనేవి ఖాతాలోకి జమ చేస్తారండి. ప్రస్తుతం నేత వృత్తిలో కొనసాగుతూ దారిద్ర్య రేఖకు కింద ఉన్న
కుటుంబాలు కూడా అన్నీ కూడా ఈ యొక్క పథకానికి అర్హులన్నమాట. అలాగే చేనేత కార్మికులు చేనేత శాఖ డేటాబేస్తో తమ పేర్లు నమోదు చేసుకోవాలి. స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ అధికారులు ఈ పథకానికి సంబంధించి అర్హుల ఎంపిక చేయడం జరుగుతుందండి. ఎప్పటికప్పుడు కొత్త వారిని చేర్చడం, జాబితాలో తప్పులు సరిదిద్దుతూ ఉంటారు. అంతేకాదు నేతన్న సేవల పథకం అమలులో పారదర్శకత, సామాజిక తనిఖీ కోసం అర్హుల జాబితాని సచివాలయాల్లో కూడా ఉంచుతారండి. అంటే ఆల్రెడీ ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేవి తీసుకున్నారన్నమాట. దరఖాస్తుల ప్రకారం అర్హులను ఎంపిక చేసి సచివాలయాల్లో ఈ యొక్క అర్హుల లిస్ట్ అనేది పెట్టడం అయితే జరిగింది. తర్వాత జిల్లా కలెక్టర్ల ఆమోదంతో అర్హుల జాబితాలు సిద్ధం చేస్తారన్నమాట. ఈ ఏడాది చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఎంపిక చేసిన అర్హుల జాబితా ద్వారానే నేతన్న సేవల పథకానికి ప్రామాణికంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంకా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వెంటనే మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు పవర్లూమ్ రంగంతో పోటీ పడేలాగా బలోపేతం చేసేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. నేతన్నలు వారి అవసరమైన నూలు కొనుగోలు చేసుకోవడానికి, మగ్గాలు మార్చుకోవడానికి, మగ్గాలకు ఏమైనా పనులు ఉంటే చేయించుకోవడానికి, రంగులు కొనుగోలు చేసుకోవడానికి ఈ యొక్క ఆర్థికంగా ఈ విధంగా ప్రభుత్వం సహాయం చేయడం వల్ల నేతన్నలకు ఎంతో ఊరట ఉంటుందని చెప్పి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాదు చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ కూడా అందజేస్తున్నారండి. చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ అందిస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఏప్రిల్ 1 నుంచి కూడా ఈ యొక్క పథకం అమలులో ఉందన్నమాట. ఈ ఉచిత విద్యుత్ అమలులో చేనేత కార్మికులకు ఏటా 8,640, మర మగ్గాలకు 21,600 వరకు కూడా డబ్బులు అనేవి ఆదా అవుతున్నాయి కరెంటు బిల్లు తగ్గడం వల్ల. అలాగే ఏపీ ప్రభుత్వంపై ఏడాదికి దాదాపు 150 కోట్లు భారం పడుతుంది. అయినా కానీ మరి చేనేత కార్మికులని వారు వృద్ధిలోకి రావాలి, వారికి ఎంకరేజ్మెంట్గా ఉండాలని చెప్పేసి ఈ యొక్క పథకాలను అమలు చేస్తుంది. ఏపీలో ప్రోత్సాహంగా ఉండాలని చెప్పేసి ఈ పథకాలని అమలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క పథకం కింద మొత్తం 1.4 లక్షల చేనేత కుటుంబాలు లబ్ధి పొందబోతున్నాయండి. కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వారు వెంటనే అప్లై చేసుకోండి. చేనేత కార్మికుల కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వీరికి సంబంధించి ఒక కార్డును అయితే ఇవ్వబోతున్నారన్నమాట. దీనికి సంబంధించి ఈ పెహచాన్ కార్డు అనేది అందించడం జరుగుతుందండి. వాట్సాప్ ద్వారా మీరు యొక్క కార్డును అయితే పొందవచ్చు అనమాట. దీనికి సంబంధించి వెబ్సైట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి అక్కడ మీరు అవసరమైన వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత విజయవాడలో చేనేత సేవా కేంద్రంలో డిప్యూటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో వాటిని పరిశీలించి ఆమోదించిన తర్వాత మీకు కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. దీన్ని మీరు డౌన్లోడ్ చేసి దగ్గర పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వారందరికీ కూడా 25,000 రూపాయల ఖాతాలోకి జమ చేయబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. కాబట్టి ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వారందరూ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందండి. దీనికి సంబంధించి ఎలాంటి అర్హతలు, విధి విధానాలు ఏమీ లేవన్నమాట. ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన బీపీఎల్ కుటుంబాలకు చెందిన వారు ఉన్నారో వయసుతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి ఖాతాలకు జమ చేయాలని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదండి ఇవాళ వీడియో. మరొక విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.